హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో నేను కొనుక్కున్న వెండి వస్తువుల గురించి చెప్దామని వచ్చానండి. ఈ గిన్నెలు, ఈ ప్లేటు ఇవన్నీ మీరు చూస్తున్నారు కదా! ఇవి నేను కొంచెం డబ్బులు పెట్టి దాచిపెట్టుకున్న కొన్ని ఉన్నాయి. కొన్నేమో మనం ఎవరైనా ఇళ్ళకి వెళ్ళినప్పుడు వాళ్ళు తాంబూలంలో డబ్బులు పెట్టిస్తారు కదండీ! చీర కొనుక్కోమ్మ, గాజులు కొనుక్కోమ్మని ఇస్తుంటారు కదా! అలాంటివి దాచిపెట్టుకొని కూడా కొన్ని కొనుక్కున్నాను. ఇవే కాదండి, ఇంకా దేవుడి బొమ్మలు, ఇంకా పూజ సెట్టు అవి కూడా ఉన్నాయండి నా దగ్గర బీరువాలో. అవి రానున్న వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు వీటి గురించి నేను ఎందుకు చెప్తున్నానంటే, శ్రావణ మాసం కాబట్టి, అది కాక మా ఇంట్లో ఒక ఫంక్షన్ ఉందని చెప్పి బయటికి తీశానండి. తీస్తే అసలు చాలా అంటే చాలా బాగా ఈ ఫంక్షన్లో ఇవి వాడటం నేను జరిగింది. చాలా అందరూ కాదులేండి, అందరూ నన్ను అడగడం జరిగింది. అందరు కాదులేండి, కొందరు అడగడం జరిగింది బాగున్నాయి అని చెప్పాను. అప్పుడొకటి కొనుక్కున్నాను అని. సో నేను ముఖ్యంగా ఒక మాట చెప్తానండి. ఆడవాళ్ళు ఈ మధ్య కాలంలో డబ్బులు అనేది అసలు దాచిపెట్టుకోవట్లేదండి, సేవ్ చేయట్లేదండి. మీరు తప్పుగా అనుకోమాకండి. ఇప్పుడు వేస్ట్ ఖర్చులు చేసేస్తున్నారండి. అంటే బ్లౌజులకి వర్కులు చేయించుకోవటం, ఇది మెయిన్ పాయింట్ అయిపోయింది. రెండో పాయింట్ ఏంటంటే, పిచ్చి పిచ్చి వస్తువులు, అంటే డీమార్ట్లకి అలా వెళ్ళినప్పుడు పిచ్చి పిచ్చి వస్తువులు అవసరమైనవి కానీ కొనేస్తున్నారు. అక్కడ వేలు వేలు ఖర్చు పెట్టేస్తున్నారు తెలియకుండా. మూడోది ఏంటో చెప్పనండి. మూడో పాయింట్, ఇవి జ్యువెలరీ ఉంటాయి కదండి, సీజెట్స్ అని అవని ఇవని సెట్లు కొనేస్తున్నారు. అవి ఒక ఫంక్షన్కి వేసుకుంటున్నారు, తర్వాత పక్కన పడేస్తున్నారు. అలా కాకుండా మీరు ఇలాంటి వస్తువులు ఒకటి కొనుక్కుంటే, పక్కన పెట్టుకుంటే, మన ఇంట్లో పూజలు వచ్చినా, ఫంక్షన్స్ వచ్చినా, ఏమొచ్చినా కానీ మన దగ్గర అన్నీ ఉన్నాయి అని చూపించుకోవచ్చు, చెప్పుకోవచ్చు. పక్కకి వెళ్ళిపోయిన మనిషి కూడా అవన్నీ చూసి, అబ్బో పర్లేదులే వీళ్ళ కాడ అన్నీ ఉన్నాయి అనుకుంటారు. అవును కదండి. ముందంతా మనల్ని ఎలా ఎత్తి పొడుద్దామా, వీళ్ళ దగ్గర ఏమి లేవు, వీళ్ళ కొంపలో ఏమి లేవు అని చెప్పుకునేవాడు కూడా పక్కకెళ్ళి వీళ్ళ కాడ అన్నీ ఉన్నాయి, బాగానే ఉన్నాయి అని చెప్పుకుంటారు. ఇదొకటి జరిగిద్ది. అంతేకాకుండా ఈ రోజుల్లో ఫంక్షన్స్లో ఎలా పెడుతున్నారంటే, సెట్లు వెండి పెట్టేసేస్తున్నారు. అవును కదా. ఇవి ఒక్కొక్క వస్తువు కొనుక్కుంటే పెద్ద డబ్బులు అవ్వవండి. ఒక్కొక్కటి 2000, 3000, 3500, మహా అయితే 5000 లోపలే వచ్చేస్తాయి. కానీ మనం వృధా ఖర్చులకి ఎన్ని పెడుతున్నామో ఆలోచించండి. ఒక శారీ బ్లౌజ్కి ఎంత పెడుతున్నామో ఆలోచించండి.